యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. బావా, ఒళ్ళంతా దురదలు పెడుతోంది. నాకు కూడా వైదేహి. ఏంటి గెలుద్దామనే గెలవ ఇవ్వనుగా. నేను గెలిచాను నేనే గెలిచా. మంట, అవునా? ఆ కలర్స్ నాకు కూడా రాశారు ఊర్మిళ. ఇద్దరు ఆగండి. మీరు తెప్పించినవి డూప్లికేట్. అక్కడ చూడండి, వాళ్ళు డాన్స్ చేస్తున్నారు. ఓకే, డూప్లికేటేలే. నీ బొంద ఒక్క పని కూడా చక్కగా చెయ్యవు నువ్వు. ఛీ, వేస్ట్ ఫెలో. అరే, ఒక్కటి కూడా వర్కౌట్ చేయవు. వేస్ట్ ఫెలో. అవుట్. గాడ్. ఉర్మిళ, ఇది పని చేస్తున్నట్టుంది. ఉర్మిళ, అవును, చాలా వంటగా ఉంది. సచ్చినోడా. అన్ని రివర్స్ అవుతాయి. మంట. అయ్యో, మంట. దేవుడా. ఉర్మిళ, మంట. ఊర్మిళ, చాలా మంటగా ఉంది. ఏమైంది? అయ్యో, ఉర్మిళ, మంట. ఏంటిది? మంట వచ్చేస్తుంది. ఊర్మిళ, అయ్యో, నా కళ్ళు కనిపించట్లేదు. ఊర్మిళ, కనిపించట్లేదు. అత్తయ్య, ఇక్కడ. అత్తయ్య, ఇక్కడ. నా కళ్ళు కనిపించట్లేదు. అయ్యో. వాలి, ఎక్కడున్నావు? ఎక్కడ సచ్చావురా? వాలి. మంట. అయ్యో, ఒరే వాలి, ఎక్కడి నుంచి తెచ్చారా ఈ రంగులు? అయ్యో, అమ్మో, అయ్యో. వాలి, కళ్ళు కనిపించట్లేదురా. రే వాలి, ఎక్కడ తెచ్చావురా? ఇక్కడే ఉన్నా. కళ్ళు కనిపించట్లేదు. కనిపించకపోవడం ఏంటి? మంట. అయ్యో, నిజంగా కనిపించడం లేదత్తయ్య. అంతా మసకగా ఉంది. అత్తయ్య, నాకేం కనిపించట్లేదు. అయ్యో, నాకు కూడా ఒళ్ళంతా మండిపోతుందమ్మా ఊర్మిళ. నాకు కళ్ళు కనిపించట్లేదంటే మంట అంటారేంటి? ఊర్మిళ, కళ్ళు కనిపించకపోవడం ఏంటమ్మా? నీ కళ్ళల్లో రంగు పడుంటుంది. కళ్ళు కడుక్కుంటే పోతుంది. కానీ మంట ఏం చేసినా పోయేలా లేదే. ప్రాణాలు పోతున్నాయిరా దేవుడా. నీళ్ళెక్కడత్తయ్యా? నాకేం కనిపించట్లేదు. వాలి, పట్టుకోరా. నేను తీసుకెళ్తా. పద.
అయ్యో మసగ్గా ఉంది. కనపడట్లేదా? కనపడట్లేదు. అయ్యో కనిపించట్లేదు. కనిపించట్లేదా? అస్సలు కనిపించట్లేదు అత్తయ్య. వాళ్ళు చూపు పోతుంది అనుకుంటే నా చూపు పోయిందేంటి? అయ్యో ఊర్మిళ ఊర్మిళ నీకేం కాదు, నువ్వు కంగారు పడుకో. వాలి ఆ బకెట్ లో నీళ్ళు తీసుకురా. సరే అమ్మా. అత్తయ్య నిజంగా ప్లాన్ రివర్స్ అయిందేంటి? నా కళ్ళు కనిపించట్లేదు. ఊర్మిళ ఇదిగో నేను చెప్పేది విను. ఒక్క నిమిషం నేను చెప్పేది విను. అత్తయ్య కళ్ళు అలాగే తెరుచుకుని ఈ బకెట్ లో తలపెట్టు. రంగు మొత్తం పోతుంది, చూపు వచ్చేస్తుంది. అవునా? అలాగే అత్తయ్య. ఇప్పుడు కనిపిస్తున్నాయా? అయ్యో రాను ఇంకా మసక ఎక్కువైపోతుంది. అసలేం తెలియట్లేదు. ఓకే ఊర్మిళ నీకేం కాదు. సరే మళ్ళీ పెట్టు. కనిపిస్తున్నాయా? లేదు. కనిపిస్తున్నాయా? కనిపించట్లేదు. అయ్యో ఆపండి, నా వల్ల కాదు. అది కాదు ఊర్మిళ, 5 నిమిషాలు అలాగే బకెట్లో ముంచితే ఖచ్చితంగా కళ్ళు వచ్చేస్తాయి. రంగు మొత్తం బయటికి పోతుంది. త్వరగా ముంచు. ఏంటి 5 నిమిషాలా? అలాగే బకెట్ లో ఉండాలా? ఎక్కడ నవ్వాలి? ఇక్కడే ఉన్నాను ఊర్మిళ. ఇది నీ చెంపేగా? అవును నా చెప్పే. నీ చెంపేగా? అయ్యో కొడతాండి. లేకపోతే 5 నిమిషాలు బకెట్ లో ఉండాలా? నిన్ను కొట్టదు. ఉండండి అత్తయ్య, నాకు పిచ్చెక్కిపోతుంది. అత్తయ్య చూడండి అత్తయ్య ఏమంటున్నాడో వాలి. అమ్మా నా క్రీమ్ దొరికిందమ్మా. క్రీమ్ దొరికిందా? అత్తయ్య అయ్యో వదిలేసారండి నన్ను బాత్రూమ్ లో. అయ్యో దేవుడా, అసలే కళ్ళు కనిపించట్లేదు. నేను ఇప్పుడు ఏం చేయాలి? అయ్యో ఎవరు కాపాడుతారు? ఎవరైనా ఉన్నారా? ఒరే ఎక్కడికి వెళ్ళారా? చేతులు ఎంత దురదపుడుతున్నాయేంటి? లక్ష్మమ్మ ఆయిల్ తీసుకుని రా. ఏమైందన్నయ్య? 2 చేతులు బాగా మంటలు పుడుతున్నాయిరా. రంగులు పడలేదేమో బావగారు. అన్నీ సహజ సిద్ధమైన రంగులే వాడాం కదా, ఎలర్జీ వచ్చే అవకాశమే లేదే. ఏంటిది మెట్లలాగా ఉన్నట్టున్నా? ఎవరిని పిలవాలి? లక్కీ 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 ఎక్కడున్నావు? రారా తొందరగా, ఎక్కడున్నావు? లక్కీ లక్కీ రారా. లక్కీ 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 ఎందుకలా అరుస్తున్నావు? లక్కీ వచ్చావా? లక్కీ ఏం కావాలి? రా. లక్కీ నేను చెప్పేది విను. లక్కీ అత్తయ్య ఊర్మిళ బామ్మగారు. ఊర్మిళ అత్తయ్య బామ్మగారు. ఎందుకలా అరుస్తున్నావు? అత్తయ్య బామ్మదమ్మా ఎక్కడికి? ఇక్కడే ఉన్నారే. ఏమైంది ఊర్మిళ? నాకు కళ్ళు కనిపించట్లేదు, అస్సలు కనిపించట్లేదు. నాకేం కనిపించట్లేదు అత్తయ్య, కళ్ళు కనిపించట్లేదు. కళ్ళు కనిపించకపోవడం ఏంటి? మొన్న నోళ్లు పడిపోయినట్టు కళ్ళు పోవడానికి ఏమైనా చేశారా?
చేసే ఉంటారు. మిగతా ఇద్దరికి కూడా కళ్ళు కనిపించకుండా ఉండాలి. వాళ్ళెక్కడా? కళ్ళు కనిపించట్లేదు. అదిగో ఏయ్, ఉండవే. ఏమైందిరా? అవా మంట. మీకేమైంది? రే వాలి, ఏమైందిరా? ఊర్మిళ బా మంట. మంట. ఏమైంది? ఏమైంది? అబ్బా. బా అబ్బా. భరించలేకపోతున్నాను. నిప్పులు ఒంటి మీద పోసినట్టున్నాయి. అబ్బా వదినికి కళ్ళు కనిపించడం లేదు, వీళ్ళకేమో ఒళ్ళు మంటలు. ఏం జరిగింది? అందరికీ బాగానే ఉంది కదా, మీ ముగ్గురికి మాత్రం ఏమైంది? ఏ సమస్య లేకుండా అంతా సంతోషంగా జరిగింది అనుకుంటే మీ ముగ్గురికి మాత్రం ఏమైంది? అయినా మీ వల్ల ఏం జరుగుతుందో నేను భయపడితే మీకిలా జరగడం ఏంటి? అయ్యయ్యో బామ్మ, అదే కదా మా బాధ. ప్రతిసారి మాకెందుకు ఇలా జరుగుతుందో అస్సలు అర్థం కావట్లేదు. అసలు కళ్ళు కనిపించకపోవడం ఏంటి? వైదేహి దేవాంశుల మొహాలు కూడా రంగులతో నిండిపోయాయి. వీళ్ళు బాగానే ఉన్నారు కదా, మీ కళ్ళు కనిపించకపోవడం ఏంటి? ఏది ఇచ్చుడు, నిజంగానే కళ్ళు కనిపించట్లేదా? లేదత్తయ్యా, ఏ కనిపించట్లేదు. ముందు మసక మసకగా కనిపించింది, చివరికి పూర్తిగా కనిపించడం మానేసింది. ఏ కళ్ళు శుభ్రంగా కడుక్కున్నావా? కడుక్కున్నాను బామ్మా, ఏమీ కనిపించట్లేదు. ఇలా అర్ధంతరంగా చూపు పోతుందని కళ్ళలో కూడా ఊహించలేదు. ఈ లోకాన్ని చూడలేకపోతున్నాను. ఏం కాదు ఊర్మిళ, నయమైపోతుందిలే. లేదత్తయ్యా, నేను ఇక చూడలేను, నాకు తెలుసు. కానీ దీనంతటికి కారణం మాత్రం మీ అబ్బాయి గారే. లక్కీ 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 లక్కీయే. ఆయన చేతి తాళి కట్టించుకున్న పాపానికి ఆ చేతులతోనే చూపు లేకుండా చేశారు దేవుడా. ఏయ్ పిచ్చా, నేను చూపు లేకుండా చేయడం ఏంటి? నేనేం చేశాను? ఇంకా ఏం చేయడం ఏంటి? నేనేం చేశానని అడుగుతున్నారా? నేను గెలవకూడదని ఆ రంగులు తెచ్చి నా కళ్ళల్లో కొట్టారు, కళ్ళు పోయాయి. అవును, మా ఒంటి మీద కూడా చల్లావు, ఒళ్ళంతా మంట. ఏంటి? నేను చల్లిన రంగుల వల్ల? మీరు చల్లిన రంగుల వల్లే మొత్తం. ఇక్కడున్నాడమ్మా వాడు. మీరు చల్లిన రంగుల వల్లే. ఆ రంగులే వైదేహి దేవాంశుల మీద కూడా కొట్టాను, మరి వాళ్ళకేం కాలేదు? ఎక్కడున్నారు? అదిగో అక్కడున్నారు. అదిగో అక్కడ ఉన్నారు. పట్టుకోండి, పదండి. అమ్మగారు ఆగండి, అయ్యగారు ఆగండి, అయ్యగారు ఆగండి, అమ్మగారు ఆగారు, అయ్యగారు ఆగండి. అవును బావగారు, మమ్మల్ని వెంబడించి వెంబడించి మరీ రంగులు కొట్టారు. అవును, ఆ రంగులే వీళ్ళకి కొట్టాను. అమ్మ దీనమ్మ, దొరికిపోయేలా ఉన్నానే. ఏమంటున్నావు అన్నయ్య? వాళ్ళు మా మీద కొట్టింది, నువ్వు వాళ్ళ మీద కొట్టింది నేను తెచ్చిన రంగులు కావా? ఇప్పటిదాకా అవే అనుకున్నాను, కానీ ఇప్పుడు జరిగిన దాన్ని బట్టి చూస్తుంటే అవి ఇవి ఒకే రంగులు కానట్టున్నాయి. ఆ రంగులు పట్టుకున్నాను కాబట్టి నా చేతులు మండుతున్నాయి. చెప్పేది పూర్తిగా విను వైదేహి.
ఒంటి మీద రంగులు పడితే రక్షణగా ఇది రాసుకున్నాం. కానీ కళ్ళలో పడితే కళ్ళకేం చేస్తాం? ఒంటి మీద రంగు పడితే ఏదో దురదతోనో మంటతోనో పోతాయి. కానీ కంట్లో పడితే చూపు పోయే ప్రమాదం ఉంది. కాబట్టి కళ్ళకు కూడా రక్షణ ఉండాలి. కళ్ళకి రక్షణ ఎలా? కళ్ళకు కూడా ఏదైనా మందు పూసుకోవాలా? అవసరం లేదు. ఈ కాంటాక్ట్ లెన్స్ పెట్టుకుంటే సరిపోతుంది. బావా, నేను నూనె రాస్తేనే వాళ్ళకంతలా భయపడుతున్నావా అని అడిగావు. మరిది భయం కదా? నాది జాగ్రత్త వైదేహి. వాళ్ళని తెలివిగా ఎదుర్కోవాలి, భయంతో నెగ్గలేం. ఈ కాంటాక్ట్ లెన్స్ పెట్టుకుంటే చాలు. అంటే కళ్ళకి ఎలర్జీ రాకూడదని కాంటాక్ట్ లెన్సులు పెట్టుకున్నాం. కాబట్టి మా కళ్ళకేం కాలేదమ్మా. అవును బావా, ఒంటికి నూనె రాసుకున్నాం కదా, అందుకే మనకి దురద పుట్టలేదు. ఇప్పుడు దొరికిపోయేలా ఉన్నాము. అయినా ఆ రంగులు ఎక్కడి నుంచి వచ్చాయి? చెప్పండి, అడిగేది మిమ్మల్ని. ఆ రంగులు ఎక్కడి నుంచి వచ్చాయి? ఎరా, ఏ పాడు పని చెయ్యొద్దంటే మళ్ళీ చేశారా? మాకేం తెలియదు మామా, నిజంగా మాకేం తెలీదు. ఆ గూడెం వల్ల ఎవరో తెచ్చుంటారు. అవన్నీ వద్దని పక్కన పెట్టాం కదా, అవెందుకు తీశారు? అంటే మనం తెచ్చిన రంగులు అయిపోతే ఆ రంగులు తీసుకున్నాం దేవాంశ్. ఇలా జరుగుతుందని మాకేం తెలుసు? తెలిస్తే తీస్తామో చెప్పు. అసలు మీరే ఆ రంగులు తెచ్చారేమో అని నా అనుమానం. కళ్ళు పోయింది కాక, ఇప్పుడు తప్పు చేసింది కూడా దొరికిపోతాం. ఇక్కడ నా కళ్ళు పోయి నేను ఏడుస్తుంటే కొంచెం కూడా జాలి చూపించకుండా ఇంకా మమ్మల్ని అనుమానిస్తున్నారా? లక్కీ, ముందు ఊర్మిళని హాస్పిటల్కి తీసుకెళ్ళు త్వరగా. ఉండని అమ్మా, ఇలాగైనా బుద్ధి వస్తుంది. లక్కీ, ఏంటా మాటలు? ఎవరైనా సరే కళ్ళ ముందు బాధపడుతూ ఉంటే సూటిపోటి మాటలతో ఇంకా బాధ పెట్టకూడదు. తొందరగా తీసుకెళ్ళు. అది వేరెవరి విషయంలోనైనా అయితే సరే బామ్మ, కానీ వీళ్ళ ముగ్గురు విషయంలో మాత్రం కాదు. దేవాంశ్ అనుమానించినట్టు వీళ్ళే ఆ రంగులు తెచ్చుంటారు. దేవుడు వాళ్ళ వేలితోనే వాళ్ళ కన్ను పొడిచాడు. నాకు తెలుసండి, మమ్మల్ని నమ్మరు. అవకాశం దొరికింది కదా, ఎప్పుడు సాధించాలనే చూస్తారు. నేనేమైపోయినా పర్లేదు. అయ్యో దేవుడా, నా కళ్ళు దేవుడా, అత్తయ్యా అన్నీ తీసుకో, నా కళ్ళు ఇచ్చేయి దేవుడా, దేవుడా. ఊర్మిళ, ఊరుకో, ఏం కాదు. లక్కీ, వాదన లేకుండా ఊర్మిళని హాస్పిటల్కి తీసుకెళ్ళు. వెళ్ళు. సరేరా. లక్కీ, నా కళ్ళు కనిపించట్లేదు, నేను ఎలా రావాలి? కర్మ. రా, నసబెడుతున్నావు. ఏయ్, వెళ్ళండి. రామ్మారా, మనం ఏదైనా ఆయింట్మెంట్ పూసుకుందాం. మంట. డాక్టర్లు ఏం చెప్పారో ఏంటో, వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో. ఇన్నాళ్ళు లక్కీకి కాళ్ళు లేవని బాధపడ్డాం. ఇప్పుడు వాడికి కాళ్ళొచ్చాయి. ఇద్దరు సంతోషంగా ఉంటారనుకున్న సమయంలో ఊర్మిళకి ఇలా కళ్ళు పోవడం ఏంటో. ఏం కాదులే అమ్మమ్మా, ఒక్కోసారి ఈ రంగులు చాలా మందికి పడవు.
దాని ప్రభావం వల్ల కాసేపు కళ్ళు కనిపించవంతే. శాశ్వతంగా కనిపించకపోవడం ఏమీ ఉండదు. ఉర్మిళ అక్క తప్పు చేసినా బావగారి కోసమైనా దేవుడు అక్కని క్షమిస్తాడు. అక్కకి కళ్ళొస్తాయి. అదిగో అక్కొస్తుంది.